జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల సొమ్మును మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టారని అందరూ వినటమే కానీ చాలా మందికి తెలిసి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ ధనదాహం ఏ స్థాయిలో జరిగింది అనేది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. గతంలో టిడ్కో కాలనీల ప్రారంభోత్సవ సభను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఆ సభలో ఏం చేశారంటే ఎవరైతే ఆ కార్యక్రమానికి వచ్చారో వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు అయితే సరఫరా చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి. సరే, ఏ వేసవకాలమో జరుగుంటుంది, మంచినీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చుంటారు, దాన్ని మనం ఆక్షేపించట్లా. సరే, నిమ్మకాయ నీళ్లకు మహా అయితే ఎంత ఖర్చు అయి ఉండాలా? 5,000 అయి ఉండాలా? 10,000 అయి ఉండాలా? ఎంత ఎక్కువ ఖర్చు అయినా 1,00,000 రూపాయలు అయి ఉండాలి, అంతకు మించి అయితే అయి ఉండాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నిమ్మకాయ నీళ్లకు ఎంత ఖజానా నుంచి పీక్కున్నారో తెలుసా? అక్షరాల 28 లక్షలు. అంటే నీకా నాకన్నా ఒక పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు. ఒక మాదిరిగా నీకా నాకన్నా బిల్డింగ్ 28 లక్షలు అంటే ఈజీగా కట్టవచ్చు. కానీ నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు ఒక్క రోజులో, అది కూడా ఒక్క గంటలో నిమ్మకాయ నీళ్ళకి ఇచ్చారంట. ఎన్ని ట్యాంకర్ల నీళ్లు తీసుకొచ్చి నిమ్మకాయ నీళ్లు కలిపితే ఇచ్చి ఉండాలా? అంతే కదా. నాకు తెలిసి ఒక 50 ట్యాంకర్లో 100 ట్యాంకర్లో తీసుకొచ్చి అందులో 16 నిమ్మకాయ నీళ్ళు కలిపితే అయినా కానీ అంత అయ్యి ఉండదు. ఒక 100 ట్యాంకర్లు తీసుకొచ్చినా కానీ ఈ రోజుల్లో ట్యాంకర్ ఎంత? 500. నీళ్ళు ఎంత? 500 ట్యాంకర్కి. అందులో మహా అయితే ఇంకో 10,000 రూపాయలు కలిపినా కానీ అంత అవ్వదు కదా. జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక ఎత్తు అయితే, ఏదైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయో వాటిని అసలు లబ్ధిదారులను పక్కన పెట్టి వీళ్ళ పేరు మీదకి మార్చేసుకుని కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్క ఇల్లుని 3 నుంచి 4 లక్షలకు అమ్మేసుకున్నారు. అంటే అసలు లబ్ధిదారుడికి ఇల్లు దక్కకపోగా ఈ వైసీపీ నేతలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి 5 నుంచి 6 లక్షలకు ఈ టిడ్కో ఇళ్ళు మొత్తం కూడా అమ్మేసుకున్నారు. అలాగే ఒక అధికారి ఫోర్జరీ సంతకం ద్వారా దాదాపుగా 50 కోట్ల రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి అడ్డగోలుగా దొబ్బేశారు ఫోర్జరీ సంతకం ద్వారా. వాస్తవానికి అధికారి సంతకం పెట్టల టిడ్కో ఇళ్లకు సంబంధించి, కానీ బిల్లుల కోసం అని చెప్పి అధికారి సంతకం పెట్టినట్టుగా ఫోర్జరీ చేయించి దాదాపుగా 5 కోట్లు కాజేశారు. అలాగే ఇంకొక చోట 70 లక్షల రూపాయలు టిడ్కో ఇళ్ల పేరుతో స్కామ్ చేశారు. సో తీగలాగే కొంది డొంక గదుతున్నట్టుగా నిమ్మకాయ నీళ్ళ దగ్గర మొదలు పెడితే ఫోర్జరీ సంతకం వరకు టిడ్కో ఇళ్ల భాగోతం మొత్తం కూడా బయటపడింది. పోనేమి జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్ళ అంటే కానే కాదు, గత తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి ఇల్లు. అందులో 95% పూర్తయిన నీళ్లు ఉన్నాయి, 80% పూర్తయిన నీళ్లు ఉన్నాయి, 50% పూర్తయిన నీళ్లు ఉన్నాయి, దాదాపుగా 90% పూర్తయిన నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఇవ్వకపోగా ఆ పేరు మీద వీళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఏదో ఎన్నికలకు 1 నెల 2 నెలల ముందు మాత్రమే ఎన్నికల కోడ్ వస్తుంది అన్న సమయంలో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే టిడ్కో ఇళ్ళు ఇచ్చారు. చంద్రబాబు గారు కడితే వైసీపీ రంగు వేసుకుని సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళు కట్టినట్టు ప్రచారం చేసుకున్నారు. వీళ్ళు కట్టకపోగా, వీళ్ళు చేయకపోగా 5% పనులు అంటే ఏముంటాయండి? డ్రైనేజీ కానీ, కరెంటు సప్లై కానీ, వాటర్ సప్లై కానీ. అదే ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయింది, ఇంటీరియర్ మొత్తం అయిపోయింది, ఉండటానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తే. ఆ టైంలో ప్రభుత్వం మారింది, అవి మధ్యలో ఆగిపోయినాయి. కానీ వాటిని కూడా కల్పించకుండా 5 ఏళ్ల పాటు వాళ్ళని వేధించడమే కాకుండా కొంతమంది టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి లబ్ధిదారుల నుంచి ఇళ్ళు లాగేసుకుని వీళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చేసుకోవటం. దీని పేరు మీద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి మళ్ళీ కోట్ల రూపాయలు బిల్లులు చేసుకుని మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. దాదాపు 5 ఏళ్ల పాటు సొంత ఇల్లు ఉండి కూడా 90% పూర్తయినటువంటి టిడ్కో ఇళ్ళు ఉండి కూడా 5 ఏళ్ల పాటు అద్దెళ్లలోనే ప్రజలు బ్రతకాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చింది. పోనీ నువ్వు పుడిచేసి జగన్ నీళ్ళు ఏమైనా కట్టావా? సరే, టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదు, ఓకే. ప్రజలు ఇబ్బంది పడకుండా నేను జగన్ నీళ్ళు కట్టించావంటే తిప్పి కొడితే ఒక 50,000 ఇళ్ళు కూడా 5 ఏళ్లలో కట్టేవో లేదు, పూర్తిగా అయిన ఇళ్ళు. ఎక్కడ స్థలాలు అయితే ఇచ్చానని చెప్తున్నావు, ఇళ్ళు ఎక్కడ కట్టావు? స్థలాలు ఇస్తే పూరు గుడిసెలు వేసుకుని ఉంటారు అందులో ప్రజలు, లేదా డేరాలు వేసుకుని ఉంటారా? సో జగన్మోహన్ రెడ్డి తాను ఇళ్ళు కట్టకపోగా, కట్టిన ఇళ్ళు ఇవ్వకపోగా దాని పేరు మీద అవినీతి. సిగ్గు లేదు. నిమ్మకాయ నీళ్లకు గతంలో నారా లోకేష్ మీద ఒక అసత్య వార్తను ప్రచురించారు, మీకు గుర్తుందో లేదో? ఆ ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ తిండి ఏదో 10 లక్షలు 20 లక్షల కోట్లు ఎంతో అని మొత్తం ఒక చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పి ఒక వార్త వేస్తే నారా లోకేష్ దాని మీద కేసు వేసారు, డిపిఎం కేసు వేస్తే ప్రస్తుతానికి నడుస్తుంది. పరువు నష్టం దావా కేసు ప్రస్తుతానికి ఇంకా నడుస్తుంది, సాక్షిలో వేశారు. వాస్తవానికి వాళ్ళు ఫలానా రోజు నారా లోకేష్ ఇంత తిన్నాడు, ఫలానా రోజు ఇంత తిన్నాడు అని చెప్పి ఒక తప్పుడు కథనాలు వేశారు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ టైంలో అసలు నారా లోకేష్ ఇండియాలో ఉన్నాడో లేదో చూసుకోలేకపోయారు వాళ్ళు. నారా లోకేష్ అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఫారెన్లో ఉన్నాడు. అంటే అదొక తప్పుడు కథనం. తాను ఆ సమయంలో ఫారెన్లో ఉన్నానని చెప్పి ఆధారాలు చూపించి కోర్టులో వేస్తే వీళ్ళు లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతున్నారు. సాక్షి ఇప్పటికీ ఆ నోటీసులు ఎదుర్కొని కోర్టుకు హాజరవుతూనే ఉంది. గతంలో కూడా నారా లోకేష్ ఈ కేసుకు సంబంధించి వెళ్ళడం జరిగింది. భారతీ రెడ్డిని రోడ్డుకి ఖాయమని చెప్పి నారా లోకేష్ ఆ రోజే చెప్పడం జరిగింది.
అంటే వీళ్ళ తప్పుడు విధానాలు చూడండి. ఆ రోజు నారా లోకేష్ మీద చేసింది తప్పుడు కథనం, కానీ ఈ రోజు నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు బిల్లుల రూపంలో వసూలు చేశారు. దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఈ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అసలు టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవం ఏంటి, ఆ దానికి మొత్తం ఖర్చుకే 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవ్వదు కదా. ఏదో చిన్నగా పెట్టినటువంటి ప్రారంభోత్సవం, అదేమి పెద్దగా వేసేసి ఒక 50,000 మందిలో 1,00,000 మందిలో తీసుకొచ్చి పెట్టింది కాదు. మహా అయితే 500 మంది 1000 మందితో ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న కార్యక్రమం. దానికి 28 లక్షల రూపాయలు నిమ్మకాయ నీళ్ళకని చెప్పి బిల్లులు వసూలు చేశారు అంటే ఇది శాంపుల్ మాత్రమే. నిమ్మకాయ నీళ్ళకే ఇన్ని బిల్లులు వసూలు చేశారంటే ఇక భోజనాల ఖర్చుకి ఎన్ని కోట్లు వసూలు చేసి ఉంటారు, ఆ టీ ఖర్చులకి ఎన్ని లక్షలు వసూలు చేసి ఉంటారు, ట్రావెలింగ్ కి ఎన్ని కోట్లు వసూలు చేసి ఉంటారో ఇక మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షల సిగ్గుంది అసలు. ఒక కార్యక్రమంలో ఏ ప్రభుత్వ కార్యక్రమంలో అయినా నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు అంటే ఎంత పెడితే 28 లక్షలు అవ్వాలి, ఎన్ని ట్యాంకర్ల నీళ్లు తీసుకొచ్చి కలిపితే నిమ్మకాయ నీళ్ళు అన్ని నీళ్ళు అవ్వాలా, అంత డబ్బు ఖర్చు పెట్టాలా? అంటే వైసీపీ పాలనలో అడ్డగోలు దోపిడీ జరిగింది అనటానికి ఇది ఒక ఉదాహరణ. టిట్కో ఇళ్లు ఇవ్వకపోగా టిట్కో ఇళ్ల పేరుతో భారీ అవినీతి జరిగింది. నిమ్మకాయ రసం దగ్గర మొదలు పెడితే, మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మొదలు పెడితే, బిల్లుల రూపంలో ఫోర్జరీ సంతకాల వరకు అడుగడుగునా కూడా టిట్కో వీళ్ల విషయంలో గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయి. విచిత్రమైన 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. అప్పుడు తెలుగుదేశం పార్టీయే కట్టింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాటిని లబ్ధిదారులకు కూడా ఇవ్వాలి. ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఏదైతే టిట్కో ఇళ్లు ఉన్నాయో వాటి వెంటనే మౌలిక సదుపాయాల కల్పన వద్ద ఎక్కడైతే ఆగిపోయిందో వాటిని చేపట్టి ఇమీడియట్ గా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సరే, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డికి అనేక మంది వినతులు ఇచ్చారు. అయ్యా, మేము దీనికి ఆల్రెడీ కొంత డబ్బులు కట్టుకుని ఉన్నాం, ప్రభుత్వం మా పేరు మీద ఇచ్చేసింది, మీరు అదేదో మా చేతిలో పడేస్తే మేము అద్దె భారం తప్పుద్ది, మాకు బయట 3,000 నుంచి 4,000 వరకు అద్దెల భారం పడుతున్నాము, ఏడాదికి 50,000 నుంచి 60,000 రూపాయలు మేము అద్దె కట్టాల్సి వస్తుంది, 4-5 ఏళ్ల పాటు అద్దె కట్టాలంటే మేము అంత కట్టే స్తోమత లేదయ్యా అని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి అలా. ఎందుకంటే పోతే ఆళ్లే కదా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఈయన 500 కోట్లతో ఎలాగా ఆ రుషికొండ గుండు కొట్టేసి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయనకేమి నొప్పి? తాడేపల్లిలో ప్యాలెస్, రుషికొండలో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, వైజాగ్ వెళ్తే ఎహంకా ప్యాలెస్. ఆయనకేమి నొప్పి? ఆయనకి ఎటు వెళ్తే అటు ప్యాలెస్లే ఉన్నాయి, కానీ పేదవాడికి లేదు కదా. పేదవాడికి ఉండేదే ఒక ఆశ. ఆ ఆశను కూడా జగన్మోహన్ రెడ్డి నీరు కార్చాడు. పోనీ తింటే తిన్నాడు, పోనీ ఇల్లు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? పోనీ చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు పాపం ఇచ్చేసాడయా, ఆయన విమర్శించకూడదంటాకి. ఇల్లు ఇచ్చాడు అక్కడన్నా? 5 ఏళ్ళు సిగ్గులేదు. 90%, 95%, 98% పూర్తయినటువంటి టిట్కో ఇళ్లను కూడా కనీసం ఒక డ్రైనేజ్ ఇవ్వడానికి, ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి, ఒక విద్యుత్ లైన్ ఇవ్వడానికి కూడా చేతులు రాక 5 ఏళ్ల పాటు మగ్గబెడితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ చర్యలు ప్రారంభించి వెంటనే వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఉత్తినే చీకోట్ల ఇలాంటివి చేశాడు కాబట్టే 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్రం నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. దాదాపు 15 రోజులు బెంగళూరు బారిపోయి అక్కడ పడుకుని వచ్చాడు. నిన్న మొన్న వచ్చాడు. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడి పాత్ర పోషించాల్సిన బాధ్యత నీకుంది. సరే, సౌకర్యాలు ఇవ్వకపోవచ్చు నీకు, కానీ బెంగళూరు బారిపోయి పడుకుని 10 రోజులు 15 రోజులు ఈ రోజు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు ఈ నిమ్మకాయ నీళ్లే ఒక ఉదాహరణ.